నువ్వు ఆశించినవి పొందుకోవటానికి నిర్ణయ కాలం. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం రాసుకోవా. ఆ కాలాన్ని ఏమన్నారు? నిర్ణయ కాలం. అలాగే నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి విడుదల పొందడానికి విడుదల కాలం. మూడవది, నువ్వు ఆశించినటువంటి స్థానాన్ని నువ్వు చేరుకోవటానికి తగిన కాలం. 3 కాలాలు ఉన్నాయి కదా. ఈ 3 కాలాలు ఎవరి చేతిలో పెట్టుకొని ఉన్నాడు? నీ విషయంలో ఈ ఆలోచన దేవునికి ఉందా లేదా? నీకు నమ్మకం ఉందా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, ఉంది కదా. ఇప్పుడు నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా జీవితంలోకి దేవుడు ఎంటర్ అయ్యాడు, నేను ఆశించినవి నాకు ఇవ్వడానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు, నేను అనుభవిస్తున్న శ్రమల నుంచి నేను విడుదల పొందడానికి విడుదల కాలం కూడా నిర్ణయించాడు, నేను పొందిన అవమానాలకు ప్రతిగా నేను హెచ్చింపబడటానికి తగిన కాలాన్ని కూడా దేవుడు డిసైడ్ చేశాడు. దీన్ని నేను నమ్ముతున్నాను. దీన్ని బట్టి, ఆయనను బట్టి నేను సంతోషంగా ఉండాలా లేకపోతే ఏడుపు కొట్టు బతికే బతకాలా అనేది నువ్వే నిర్ధారణ చేసుకో. ఎటుకూడి ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు అన్నాడుగా. దీన్ని బట్టి నేను ఎలా బ్రతకాలి? హ్యాపీగా బ్రతకాలా, ఏడుస్తూ బ్రతకాలా? నిజంగా దేవుని నువ్వు నమ్మినట్లయితే సంతోషంతోనే బతుకుతావు. దేవుని అనుమానిస్తే దుఃఖంలోనే నీ బ్రతుకుని వెళ్ళదీస్తావు. నీవు దేవుని నమ్ముతున్నావా? అట్లయితే హన్నా కూడా దైవజనుని మాట విని నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఇక నువ్వు ఏడుపులోనే ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మారబోయే నీ భవిష్యత్తు దేవుడు మార్చబోతున్నాడు, దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావో ఓ మాట చెప్పు. ఏడవాలనుకుంటున్నావా, సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? దేన్ని బట్టి? పెద్దగా ఇంకా దేవుడు నీకు నిర్ణయించినవి భవిష్యత్తులో పొందబోతున్న దాన్ని బట్టి, నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుంచి నీకు దేవుడు సిద్ధపరిచిన విడుదల కాలాన్ని బట్టి, తగిన కాలం ముందు హెచ్చించడానికి దేవుడు సిద్ధపరిచిన తగిన కాలాన్ని బట్టి ఇప్పుడు సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయావా? అయ్యావా? రైట్, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయినట్టయితే ఏం అడు చూస్తున్నారు? ఇంకెళ్ళిపోండి సంతోషంగా ఇంటికి. ఫిక్స్ అయ్యావుగా, ఇంక దిగులు లేదుగా, ఇంక వేదన లేదుగా, ఇంక విచారం లేదుగా, ఇంక నేను చెప్పేది కూడా ఏం లేదు. అన్నా నిజమా? ఇది నిజమే. ఇది నిజమైతే నిజంగా మహా సంతోషం. ఏది నిజం? కూటం అయిపోయింది నిజం అయితే. నేనంతే ఫిక్స్ అయ్యానండి. నేనంతే ఫిక్స్ అయ్యా. నా దేవుడు ఉన్నది నిజం, ఆయన చేతులు నన్ను నిర్మించింది నిజం, ఆయన నన్ను ప్రేమించి ప్రాణం పెట్టింది నిజం, ఇప్పుడు నా జీవితంలో ఆయన ఎంటర్ అయింది నిజం, నేను ఆయన సొత్తు అయింది నిజం, నా జీవితంలో సన్నివేశాలను ఆయన కలిపి రప్పించేది నిజం, నాకు సిద్ధపరిచినవన్నీ దాచి ఉంచింది నిజం, నిర్ణయ కాలమందు, తగిన కాలమందు, విడుదల కాలమందు అన్నీ నాకు దక్కున్నట్లు చేసేది నిజం. ఇన్ని నిజాలు తెలిసి ఇంకా నేనెట్లా వేదనలో ఉండేది? సంతోషంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాను, ఎందుకంటే నమ్ముతున్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో. శ్రమకు నిన్ను అప్పగించాడు, ఒక శ్రమ కాలంలోకి నువ్వు ప్రవేశించావు, అవమానాలు అనుభవిస్తున్న అవమాన కాలంలోకి నువ్వు ప్రవేశించావు అంటే ఆ కాలం అనేది ఒకటి స్టార్ట్ అయిందంటే దానికి ఒక ముగింపు కూడా ఉంటుందని మర్చిపోవద్దు. అర్థమైందా? శ్రమ కాలంలోనికి నువ్వు ప్రవేశించావు అంటే దానికి విడుదల కాలం కూడా ఒకటి ఉంటుంది. అది నమ్మాలి నువ్వు. ఈరోజు అవమాన పర్వాలు నడుస్తున్నాయి, పర్వాలేదు, నన్ను ఘనపరిచే రోజు కూడా ఒక రోజు ఉంటుంది నా దేవుడు. నా దేవునికి తెలియకుండా అయితే నాకు ఈ పనులు జరగట్లేదు కాబట్టి దేవునికే స్తోత్రం అని ఆనాడు కఠినమైన ప్రతికూలతలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అప్పుల బాధల్లో ఉండి, అవమానాల్లో ఉండి కూడా హ్యాపీగానే బ్రతుకు వెళ్ళదీశాను, కానీ దుఃఖంలో మాత్రం ఉండదలుచుకోవాలా. అది యేసయ్యని ఎరగక ముందు, క్రీస్తు పూర్వం జరిగింది అది.
క్రీస్తు శకం, నా జీవితంలో క్రీస్తు శకం స్టార్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు ఏమంటారు? ఇప్పుడు సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఎవరిని బట్టి సంతోషం? డబ్బును బట్టా, అధికారాన్ని బట్టా, ఉద్యోగాన్ని బట్టా, పేరు ప్రఖ్యాతులను బట్టా? నేను ఇవన్నీ ఉన్నోళ్ళు బాగున్నారని అనుకుంటున్నారు జనం. వారి బొంద ఏమాత్రం లేదు, సస్తున్నారు అల్లాడి. మరి నిజమైన సంతోషం ఎవరికి అన్నారు తెలుసా? ఎవరి మనసు ఆయన మీద ఆనుకుందో వాళ్ళు. ఎవరి మీద ఆనుకోవాలి అంతే. ఇంకొకటి కూడా చెప్తా ఈ సందర్భంగా. నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడుతున్నావో, ఎక్కువ ఆలోచిస్తున్నావో, ఎక్కువ సఫర్ అవుతున్నావో, ఎక్కువ ఇబ్బంది ఫీల్ అవుతున్నావో, నీ శత్రువు వాటిని ఎక్కువ చేస్తాడు. ఎక్కడ నువ్వు జంకావో అది నీకు ఎక్కువ అయింది. నువ్వు అక్కడ ఓటమి పాలవుతావు. దేని గురించి నువ్వు భయపడడానికి లేదు, బాధపడటానికి లేదు, ఎక్కువగా థింక్ చేయడానికి లేదు, ప్రెజర్ అవ్వటానికి లేదు, ఒత్తిడి అవ్వటానికి లేదు. ఎక్కడన్నా నువ్వు కదిలావా, దేనికాడన్నా జంకావా, భయపడ్డావా, కాస్త ఒత్తిడికి గురయ్యావా, వాడు దాని ఫోర్స్ పెంచుతాడు. నిన్ను చూసినప్పుడు సైతాన్ గాడికి ఏమనిపించాలంటే నడమంత్ర పోడురా, నేను ఏ తీసుకొచ్చిన లెక్క చేయడు వీడు, మామూలుది కాదయ్యా, కరడుగట్టిన విశ్వాసి. సైతాన్ గాడు పిశాచి కదా, వాడికి మనం విశ్వాసాన్ని బట్టి మనం పిశాచుల్లో కనపడదు, దయ్యానికి దయ్యాల్లో కనపడతాం మనం. నేను చెప్పేది నిజంరా తల్లి. అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మనం దయ్యాల్లో కనపడతాం. ఎన్ని రకాలన్నా తీసారా, మనిషి లెక్క చేయదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంటది, పాటలు పాడుతూ తిరుగుతుంటుంది. ఈ పనికి మాలిందని ఉంచలేకపోతున్నాను, ఏం తెచ్చి కూడా కంగారు పెట్టలేకపోతున్నాను. అస్సలు లెక్క చేయదు, నిండి బండిలాగా ఆయనకే స్తోత్రం అంటా తిరుగుతూ ఉంటుంది. ఈ మనిషి కృంగిపోయిద్దేమో, 2 రోజులు దిగులు పడిద్దేమో, ఈ మనిషి కాస్త ఏదైనా ఏడుపు ముఖం పెట్టిద్దేమంటే అబ్బే దయ్యాలు మాట్లాడుకుంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక దయ్యం పోయి ట్రై చేసి విసిగిపోయి నిలబడిద్దావు దగ్గర, ఇంకో దయ్యం వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఫలానా మనిషి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు? ఏదన్నా లొంగిద్దేమో చూద్దామని. నీ వల్ల కాదు, మామూలుది కాదు. వెళ్ళిన టైం వేస్ట్. ఇంకొకళ్ళు ఏమన్నా చూడిపో. దేవుని మీద బాగా ఆనుకొని ఉంది, దేవుని మీద బాగా ఆనుకొని ఉన్నాడు, ఆ ఫెయిత్లో బాగా బలపడి ఉన్నాడు. అండ్ ఉంచాది కాదు. ఇప్పుడు కాస్త ఏదన్నా అక్కడ ఏదన్నా బెండ్ అయితే ఆ తర్వాత చూద్దాం. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకు నేను టైం వేస్ట్, నీవు టైం వేస్ట్? ఇప్పట్లయితే దొరికేటట్లేడు. ఎలాంటిది తీసుకొచ్చినా సరే వాళ్ళు లొంగట్లా, ఎలాంటిది తీసుకొచ్చినా సరే మనిషి లెక్క చేయట్లా. ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని బిర్రుగా ఉంటుంది. నా వల్లగా కూర్చున్నాను ఇక్కడ. దేనికన్నా జమకిద్దామని చూద్దాం, ఆ రూట్లో వెళ్ళి కొడదామని చూస్తున్నాను, కానీ దొరకట్లా, దేని లెక్క చేయట్లా. అని మిగిలిన దయ్యాలకి ఇది సలహా ఇస్తుంటుంది. శోధించే దయ్యం కాస్త సలహాలు ఇచ్చే దయ్యంగా మారిపోయింది నువ్వు లైన్లో ఉంటే. నువ్వు దేనికన్నా లొంగి కాస్త ఒత్తిడికి గురై ఆలోచన చేసావనుకో, నువ్వు సాలిగూడులో చిక్కుకున్న, సాలెపురుగు గూట్లో చిక్కుకున్న ఈగలాగా అయిపోతావు. ఈగకున్న 4 కాళ్ళలో ఒక కాలు తగిలిందంటే సాలెగూటికి వెంటనే సాలెపురుగు కదిలిద్ది. కదిలేం చేసిందో తెలుసా? ఆ లార్వా ఏదైతే ఉంటుందో ఆ జిగురు పదార్థం దాన్ని ఇంకా విడుదల చేసి, ఒక కాలు తగులుకున్నది మిగిలిన 3 కాళ్ళను కూడా చుట్టేసి మొత్తం 4 కాళ్ళను బంధించి ఇక్కడ పెట్టి లాగిద్ది బ్లడ్. తెలుసా మీకు ఆ సంగతి? సైతానుగాడు అలాగా. ఏదన్నా ఒక్కదానికి నువ్వు కదిలి కలవరానికి గురయ్యావా, ఇక వాడు అయ్యే. యూట్యూబ్లో ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేస్తే కింద అయ్యే వస్తుంటే చూడండి, అవునా? కనీసం 4-5 వస్తాయి, తర్వాత మారిద్ది. అట్లాగా ఏదన్నా ఒక దానికి గదిలేమంటే సైతానుగాడికి అన్నీ అయ్యే, అదే సబ్జెక్ట్ వచ్చేటట్టు చేస్తాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ భయమునకు బెదరక దేవుని బట్టి సంతోషముగా, ఆయనను బట్టే ధైర్యముగా మనం
ముందుకు కొనసాగాలి. మనం భయపడితే ఒక్క దగ్గరే, దేవుని దగ్గర భయపడాలి. పాపం చేయటానికి భయపడాలి, తప్పుడు బ్రతకడానికి భయపడాలి, నీచమైన జీవితం జీవించడానికి భయపడాలి, దేవునికి నచ్చని పనులు చేసే విషయంలో భయపడాలి. పెద్దోడు అర్థమవుతుందా? ఉన్నావా లైన్లో? వదిలేస్తున్నావా? అంతే తప్ప ఇక దేనికి బెదరక ధైర్యముగా దుష్టుని ఎదిరించాలి. అలాగూ నువ్వు నిలబడిన ఎడల వాడు ఓడిపోతాడు. వాడిని ఓడగొట్టాలి, వాడి పళ్ళు ఓడగొట్టాలన్నట్టు అయిపోవాలన్నమాట. ఎంతమందికి అర్థమైంది? ఎక్కడన్నా బెండ్ అయితే అయిందే. ఒక కాలు చిక్కుకున్న ఈగకి మిగిలిన 3 కాళ్ళు కూడా పురుగు చుట్టేస్తుంది. కావాలంటే ఇంటికి పోయి ఏ మూలల్లో ఉన్న బూజు పురుగులు ఉంటాయి పోయి చూడండి. అవసరమైతే ఒక ఈగను బట్టి వేయండి, అదేం చేసిద్దో చూడండి. అది ఆ పురుగు, అది గప్పేసం చూడు. చుడతను చూసారా కాళ్ళతో? అదిగో 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 ప్యాక్ చేస్తాను చూడండి దాన్ని. పురుగే కదా అనుకుంటున్నావు నువ్వు, నిన్ను కూడా అంతే చూడుతున్నాడు సైతాన్ గాడు. ప్యాక్ చేస్తున్నాడు నిన్ను, బైండ్ చేస్తున్నాడు నిన్ను ఏదో ఒక పాయింట్లో. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, 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 భయపడకుడి. నేనున్నాను కదా. అవునయ్యా, నువ్వు ఉన్నావు. నీ అడుగు ఇరుకున పడనీయను, పడినా నేను తప్పిస్తా. కాబట్టి నన్ను బట్టి ధైర్యంగా ముందుకు సాగు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధం. ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను. ఇది విశ్వాసి లక్షణం. ఇప్పుడు ఈ హృదయం కలిగిన వాళ్ళకి సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? ఒకవేళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా దేన్ని బట్టి వస్తే ఆనందాన్ని బట్టి వచ్చి ఆనంద బాష్పాలే తప్ప దుఃఖం ఉండదు. వేటగా నివుది నుండి అయిపోయింది. మీకు వచ్చలే ఇక ఎందుకు పద్దాకల పాడి మళ్ళా టైం కానీ నేను ఆపేస్తున్నా. మీకు రాని పాటలు అయింది కాబట్టి ఏమర్థమైంది? విరిగి నలిగిన మనసు ఎక్కడ ఉండాలి? సైతాన్ గారి దగ్గర తన్నే మనసు ఉండాలి. అర్థమైందా? సమాజంలో కూడా ధైర్యంగా నువ్వు భయపడే కొద్దీ, నువ్వు వణికే కొద్దీ, నువ్వు ఇబ్బంది పడే కొద్దీ మెత్తటోని చూస్తే అన్నట్టు సమాజం అట్ట తయారైంది. సమాజం ఎదుట ధీటుగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే సమాజం ఆడుకుంటుంది నిన్ను, సైతాన్ ఆడుకుంటాడు నిన్ను. నువ్వు లొంగావంటే వాళ్ళు అన్న మాట, కొంతమంది నన్ను అంటున్నారు అని వచ్చి సోది చెబుతూ ఉంటారు నాకు. నేను అంటాను, ఇంకా అంటారు, పోనీ బతుకంత అంటానే ఉంటారు. అదేందన్నయ్య, మరి ఒకసారి అన్నప్పుడు దొరికావుగా, బెండ్ అయ్యావుగా, దిగులు స్టార్ట్ అయిందిగా, నీ ముఖం మాడిపోయిందిగా, దొరికావు నువ్వు ఆ పాయింట్లో. ఇంకా అంటారు, ఇంకా అంటారు, ఇంకా అంటారు, శోధిస్తారు. నువ్వేం చేయాలన్నప్పుడు? అది పలుగాకి లోకం, కాకి లాంటి లోకం ఎప్పుడు వాగుతానే ఉంటుంది. లెక్క చేసావు అవుట్, లెక్క చేసావు అవుట్. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. నీ పరిస్థితిని బట్టి అవతల వాడు నవ్వితే వాడిని చూసి నువ్వు నవ్వు. నేనేం చెప్పాను ఇప్పుడు? నాకు చెప్పు.
నీ పరిస్థితిని చూసి అవతల వాళ్ళు నవ్వితే వాళ్ళని చూసి నువ్వు కూడా నవ్వు. నీ హీన స్థితిని బట్టి నువ్వు పొందిన అవమానాలను బట్టి వాడు నవ్వితే నీ నవ్వులన్నీ సిగ్గుతో తల దించుకునే రోజు ఒకరోజు వచ్చిద్దిరా అని వాడి వైపు చూసి నువ్వు గంభీరంగా నవ్వు. అప్పుడు వాడికి ఏం అర్థం కాక వెర్రి ముఖం వేసుకొని చూస్తాడు నీకెళ్ళి. వాడు హీ అనే కొద్ది నువ్వు అన్నావు అనుకో, వాడు ఇంకాస్త పగలబడి నవ్వుతాడు. వాడు హీ అని అనుకో, నువ్వు అనుకుంటాడు మెంటలెక్కిందని. మెంటలు కాదు, వాడికి ఎక్కింది భవిష్యత్తులో మెంటలు. అట్లా చేస్తాడు యేసయ్య. నాకు విశ్వాసం ఉందండి, అందుకే నా లైఫ్ని హ్యాపీగానే దొర్లించాలనుకున్నా. నేనే అవిశ్వాసన అయింది ఏడుపులో బతకడానికి, నేనే అవిశ్వాసన అయింది నిన్నల్లో బతకడానికి. నాకు ఈరోజు ఉంది, రేపుంది. నాకు నా యేసయ్య ఉన్నాడు. నేనెందుకు బతుకుతా ఏడుపులో? సరే అంటే అనని అవమానాలు అంటున్నారా, దూషిస్తున్నారా, అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. వాటన్నిటిని మార్చే బలమైన దేవుడు నాకున్నాడు. ఆత్మీయతలో పడతా లెగుస్తా ఉన్నానా, జారి పడతా లెగుస్తా ఉన్నానా? ఓకే, నడవని. ఒక రోజు వస్తుంది నేను కూడా స్థిరంగా నిలబడి ముందుకు సాగే రోజు. ఈరోజు ఒకళ్ళ చేత కౌన్సిలింగ్ నేను పొందుతున్నాను. భవిష్యత్తులో నేను బలపడి ఇతరులకు కౌన్సిలింగ్ చేసే పొజిషన్ నా దేవుడు నన్ను తెస్తాడు. నాకు విశ్వాసం ఉంది కాబట్టి నాకు భయం లేదు, దుఃఖం లేదు. నేను ఇలా బతకాలని ఫిక్స్ అయిపోయా. మరి మీరు ఎట్ట బతకాలనుకుంటున్నారు? ఒక మొక్క చెబితే అబ్బాయి ఎట్ట బతకాలనుకుంటున్నారు? నాలాగేనా? అంతే ఫిక్స్ అయ్యారా? నిజమేనా? డౌట్ లేదుగా? వెళ్ళి అడుగుదాం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? ఇంకా ఆ విషయాలు ఏది దిగులు లేదుగా, వదిలేసినట్టేగా, హ్యాపీ, రైట్. ఇది మనకు ఆరోగ్యం, ఇది మన ముఖాలకు తేట, ఇది మనకు సమృద్ధి విందు. అంతేనా? ఇంకా చాలా లాభాలు ఉన్నాయి సంతోష హృదయునికి. అందుకే తెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఏమన్నాడు చూడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అది సమస్యలు ఏమన్నా ఉంటే అన్నీ దేవుడికి చెప్పు, ఎనీ టైం హ్యాపీగా ఉండు. నేను చెప్పానా? అందులో ఉందా? అది సంతోషంగా. మళ్ళీ సినిమాలు పోయి సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా. నేను రోజుకు ఒక సినిమా చూస్తానని పోయావు. సంతోషంగా ఉండమన్నాడు చాలేమన్నా, ఇంకా ఫుల్ తాగుతాను పోయావు. అయ్యో, ఆ సంతోషాలు నాశనం చేసే సంతోషాలు అవి కాదు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఏమేమి లాభాలు ఉన్నాయి సంతోషంగా ఉంటే? హెల్తీ, ఆరోగ్యం. సంతోషంగా ఉన్నోడికి ముఖం తేటగా ఉంటుంది. నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దకపోయినా, ఏ పౌడర్ బుయ్యకపోయినా, ఏ క్రీములు రాసి మేకప్లు వేయకపోయినా ముఖం తేటగా ఉంటుంది. 3వది నిత్యము విందు కలుగును. 4వది మన సంతోషము ఇతరులకు మేలు. మన సంతోషం ఇతరులకు రక్షణ కారణం అవుతుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇన్ని చేసి కూడా నేను ఏడుపులో బతుకుతున్నాను, ఆ స్థితిలో ఉండి కూడా ఇతను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాడు. తేడా ఏందని ఆడే వచ్చి అడుగుతాడు. నేను నీకు సరైన ఉపాధి దొరకలేదు అయినా హ్యాపీగా ఉన్నావు, సరైన సంపాదన లేదు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా అప్పుల సమస్యల్లో ఉన్నావు అయినా హ్యాపీగా ఉన్నావు, చాలా విషయాల్లో స్ట్రగుల్ ఉన్నాయి, నీకు ఇబ్బందులు ఉన్నాయి అయినా హ్యాపీగా ఉన్నావు. ఏంటా నీకు కూడా కావాలా? అందుకే అడుగుతుంది. అట్లయితే నాతో రా, తీసుకొచ్చేసే దేవుని సన్నిధికి. ఇదిగో ఇక్కడ ఉంది నా సంతోషం, ఈయన రెక్కలలో ఉంది. ఈయనను బట్టి అప్పుడు వాళ్ళకు కూడా ఆలోచన కలిగింది. యేసు ప్రభువును బట్టి నీ సంతోషమా, ఆయన గురించి నాకు చెప్పు అని అతనే అడుగుతాడు. అదే నువ్వు వికారం మొహం వేసుకొని తట్టడేడుపు మొహం నిండా పెట్టుకొని దేవుంట దేబురోం అనుకుంటా తిరిగితే
ఊసురోమనుకుండా తిరిగితే నువ్వు సువార్త ఆ టైపులో చెప్పిన ఎవడు నమ్మడం. నీకు నీ యేసుప్రభువు దండం తల్లి, నువ్వు కాస్త సంతోషంగా ఉండమ్మా. అసలు నీకు ఒకటి చెప్పనా, నువ్వు నమ్ముకున్న యేసుప్రభు గొప్ప దేవుడు, మరి నువ్వు అట్ట ఎందుకుంటున్నావు నాకు తెలియదని అన్యుడు నీకు చెబుతాడు. ఎంత దారుణం. చివరికి ఆడికి చెప్పడానికి పోయి మన ఏడుపు మొహం చూసి ఆడే మనకి చెప్పే పరిస్థితి. ఏమని? వాళ్ళ దేవుడి గురించి కూడా చెప్పడాడు. నువ్వు నమ్ముకున్న యేసుప్రభు గొప్పోడు, నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు అట్ట ఉంటున్నావు అంటాడు వాడు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి, అనిపించుకున్నారా లేదా? అన్యుల చేత అనిపించుకున్నారా లేదా? మరి సిగ్గుండొద్దు మనకి? ఆడి ఏడుతుంటే నువ్వు పోయి ఓదార్చాల్సింది నీ దేవుడి గురించి చెప్పి. పాపం అన్యుడు సైతం నీ దేవుడి గురించి నీకు చెప్పి ఆడి నిన్ను ఓదార్చాల్సిన గతి పట్టింది నీకు. తమరి విశ్వాసం అట్ట ఏడిసింది అన్నమాట. కాబట్టి దయచేసి ఈరోజు దానికి ముగింపు పలకండి. మరలా చెప్పుతున్న ప్రభునందు అది నంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషించుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనము దేవుని బట్టి సంతోషపడుట వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి ఆరోగ్యం ఉంది, ముఖమునకు తేట, సమృద్ధి ఉంది, ఇతరులకు రక్షణ ఉంది, దేవునికి మహిమ ఉంది, చాలా ఉన్నాయి.